వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఈ ఆహారాల్లోనే పోషకాలు ఎక్కువ. ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, పాలు, ఆకుకూరలు, కాయలు తినాలని అందరికీ తెలిసిందే. ఈ ఆహారాలన్నీ కూడా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కొన్నిసార్లు ఎక్కువగా పట్టించుకోని ఆహారాలు కూడా ఇంకా ఎక్కువ పోషకాలను అందిస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఆహారాలను చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. ఆరోగ్యంగా తినడం మంచిదే, కానీ తెలివిగా తినడం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. పోషకాహార నిపుణులు సూచిస్తున్న ఆసక్తికరమైన ఆహార మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాల్షియం అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి పాలు. ఎముకల బలానికి పాలు చాలా అవసరం. కానీ నువ్వుల్లో కూడా కాల్షియం అధికంగానే ఉంటుంది. పాలతో పోలిస్తే నువ్వుల్లోనే కాల్షియం అధికంగా ఉంటుంది. నువ్వుల్లో మంచి కొవ్వులు, ఖనిజాలు కూడా ఉంటాయి. నువ్వుల లడ్డు, నువ్వుల చిక్కీ వంటి వాటిని తయారు చేసి తీసుకోవడం వల్ల తగినంత కాల్షియం లభిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే రక్తం పెరుగుదలకు చాలా మంది పాలకూరను తీసుకుంటూ ఉంటారు. అయితే పాలకూరకు బదులుగా వంటల్లో అధికంగా ఉపయోగించే హలీం గింజలను కూడా తీసుకోవచ్చు. ఈ గింజలను సాంప్రదాయ ఆహారంలో ఐరన్ కోసం ఉపయోగిస్తారు. వీటిని నానబెట్టి పానీయాల్లో, లడ్డూల్లో లేదా గంజిలో కలిపి కూడా తీసుకోవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ సి అనగానే నారింజ పండ్లే గుర్తుకొస్తాయి. వీటిలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ జామ పండులో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నారింజ పండ్లలో కంటే జామ పండులోనే విటమిన్ సి మరింత ఎక్కువగా ఉంటుంది. జామ పండ్లలో విటమిన్ సితో పాటు ఫైబర్, పాలిఫినాల్స్ కూడా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి ఎంతో తోడ్పడతాయి. పాలు, పాలకూర, నారింజ వంటి ఆహారాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, కానీ వాటితో పాటు నువ్వులు, హలీం గింజలు, జామకాయలు వంటి ఆహారాలను కూడా తీసుకోవాలని, వీటిని తీసుకోవడం వల్ల పోషకాలు మరిన్ని అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.